ఏదైతే మరి ఈ సందర్భం ఈ సమావేశం ముఖ్య మరి ఉద్దేశం కావచ్చు, దాదాపుగా అందరికీ తెలిసిందే. గత 20 రోజులుగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని 20 మంది కార్పొరేటర్లు కావచ్చు, 20 మంది కార్పొరేటర్లు కావచ్చు అనుకుంటా మరి బయట పుకార్లు షికార్లు కొడుతున్న సందర్భంలో ఈ సమావేశాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకవైపు ప్రభుత్వం మరి సంక్షేమ రంగంలో దూసుకుపోతున్న తరుణంలో, అదేవిధంగా గౌరవ పిసిసి అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఇటు పార్టీ రోజు రోజుకు బలపడుతున్న సందర్భంలో, ముఖ్యంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్రాల ప్రేమసారావు గారి మా నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతున్న తరుణంలో ఇలాంటి మరి కొన్ని సంఘటనలు కావచ్చు, కొన్ని అనవసర విషయాలు కావచ్చు, ఇటు పత్రికల్లో అదేవిధంగా మరి సోషల్ మీడియాలో కావచ్చు, ఈ పుకార్లు షికార్లు కొడుతున్న సందర్భంలో ఇలాంటి మరి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ సందర్భంగా ఇంత అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో ప్రతినిత్యం మరి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, సురేఖమ్మ గారు కావచ్చు, ఇటు కార్యకర్తలకు, ఇటు నాయకులకు, మరి కార్పొరేటర్లకు, బాధ్యత గల కార్పొరేటర్లకు కూడా ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ఏ పని చెప్పినా కూడా చేస్తున్న వారి మరి నాయకత్వాన్ని వదిలి ఎవరు కూడా మరి బయట వేరే వర్గానికి పోయే సందర్భాలు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కరాఖండగా చెప్పడం జరుగుతూ ఉంది. గౌరవ శాసనసభ్యులు మరి దాదాపుగా 10 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో ఎనలేని సేవలు చేస్తూ మరి ప్రజల మనలోపలతో ఒకవైపు మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే మరి దాదాపుగా మంచిర్యాల ప్రజలకు దాదాపు 20-30 సంవత్సరాలు తెలియదు. అలాంటి అభివృద్ధిని మరి కేవలం 2.5 సంవత్సరాల్లో మరి చేసి చూపించిన మరి ఘనత కూడా మన గౌరవ శాసనసభ్యులకు వారికి దక్కుతుంది. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో మరి దాదాపు 9 నెలలు వారు మరి హాస్పిటల్గా పరిమితమై అనారోగ్య కారణాల వల్ల ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఏ ఒక్క కార్యకర్త కావచ్చు, ఏ ఒక్క నాయకుడు కావచ్చు మరి పక్కదోవ పట్టిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు కొందరు నాయకులు పనిగట్టుకొని మంచిర్యాలలోని మరి ఎమ్మెల్యే గారి పనితీరు బాగుంది, మరి ఏ విషయంని ఎలాంటి ప్రజల్లోకి తీసుకెళ్తే మరి వారి మరి పేరు పరిస్థితులు మరి దెబ్బతింటాయని చెప్పేసి కుళ్ళు కుతంత్రంతో ఇవన్నీ పెట్టుకొని మరి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్ల మీద ఈ విధంగా ఒక అసత్య ప్రచారాన్ని చేయడం చాలా దుర్మార్గమైన విషయం. అలాంటి అసత్య మరి ప్రచారాలను తిప్పుకొట్టడానికి ఈరోజు ఏకతాటిగా మా కార్పొరేటర్లు అందరం కలిసి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కార్పొరేటర్లు అందరూ కూడా ఒకే తాటిపై ఉండి గౌరవ శాసనసభ్యులు మరి ప్రేమసారావు గారి నాయకత్వంలోనే మేమందరం ఉంటామని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. ఈ పుకార్లను కూడా ఎవరు నమ్మద్దని చెప్పేసి మరి మేము కూడా మా సార్కు నిన్న చెప్పడం జరిగింది. ఎవరైతే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారో వారికి పనిగట్టుకొని చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇక ముందు చేసినట్టయినా మా దృష్టికి వచ్చినప్పటికి కూడా మేము వదిలిపెట్టేది లేదు. ఒకటి చెప్తున్నాం, నడి రోడ్డు మీద వారిని తీసుకొచ్చి మా తన్నే కార్యక్రమాలు కూడా పెట్టుకునే సందర్భం ఉంటుందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజల నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మరి మా అందరికీ గెలిపించిన సందర్భంలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి ఇటు ప్రజల మధ్యలో ఇటు మరి గౌరవ శాసనసభ్యులు గారి మరి వారికి మచ్చ తెచ్చే కార్యక్రమాలు మేము పెట్టుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి గౌరవ శాసనసభ్యులు గారు గెలిచినప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పినట్టుగా అభివృద్ధి అంటే ఆమడ దూరంలో ఉన్నట్టు మంచిర్యాలను కేవలం 2 సంవత్సరాల్లోనే అంటే వారి ఆరోగ్య కారణాల 9 నెలలు పక్కకు పెట్టినా కూడా అంటే దాదాపుగా 13-14 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేసి మరి ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి మరి మా నాయకులు ఎవరు లేరు కాబట్టి అలా ఎవరు లేరు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మంచిర్యాల చూసుకుంటే మరొక మా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందంటే ఇటు కనీస శ్మశాన వాటిక కూడా లేని ఈ మంచిర్యాలకు మరి దాదాపుగా 11 కోట్లతో శ్మశాన వాటిక కట్టించిన సందర్భం అందరికీ మరి తెలిసిన విషయమే. అంతేకాకుండా
ఇటు వ్యాపారస్తులందరినీ ఒప్పించి వారందరినీ ఒకతాట తీసుకొచ్చి ఈరోజు పెద్ద ఎత్తున 77 కోట్లతోని రోడ్ల విస్తరణ చేపట్టి మరి మంచాల మార్కెటింగ్ కూడా ఎంతో సుందరవందరంగా చేస్తున్న సందర్భం. అంతేకాకుండా రింగ్ రోడ్డు లేని ఈ మంచాలకు కూడా అన్ని రోడ్లు ఫ్రీ ఉండాలి, ఎక్కడ జనాలకు కూడా ఇబ్బంది కలదని చెప్పేసి మరి రోడ్లను కూడా బ్రిడ్జ్లను కూడా శాంక్షన్ చేయించిన ఘనత కూడా మరి గౌరవ శాసనసభ్యులు గారు దక్కుతుంది. ఈ కార్పొరేషన్ పక్కన పెడితే ఇటు దండపల్లి కావచ్చు, లక్షటిపేట కావచ్చు, మరి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేదంటే టైం టు టైం కడమ నుంచి నీళ్లు మరి విడుదల కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఘనత కూడా మరి గౌరవ శాసనసభ్యులు దక్కుతుంది. అంతేకాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ పెద్ద ఎత్తున మా దండపల్లి రెప్పనపల్లిలో మరి అది కూడా నిర్మాణం చేపడుతున్న సందర్భం మరి ప్రేమ్సారావు గారికి తప్పదని చెప్పి చెప్తున్నాం. ఇలాంటి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మన వార్డులలో కూడా పెద్ద ఎత్తున మరి నిధులు కూడా కేటాయించే మరి రోజులు దగ్గరనే ఉన్నాయి. కనీసం గెలిచి 6 నెలలు కాకముందే మరి ప్రతి ఒక్కరు అసంతృప్తి చూపెడతామని చెప్పేసి ఎవరో ఒక మనిషి ఫోన్ చేస్తూ వారిని భయప్రాంతాలకు గురి చేస్తున్నా, లేకపోతే అసంతృప్తులు అన్నట్టుగా వట్టిగా క్రియేట్ చేసి ఇవన్నీ దుష్పాదని చెప్తున్నారు. ఇవన్నీ నమ్మద్దని చెప్పేసి మా మంచిల కార్పొరేషన్ ప్రజలకు కావచ్చు, లేకుంటే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దయచేసి అందరికి చెప్తున్నాం. ఎవ్వరు కూడా సార్ దగ్గర నుంచి వదిలిపెట్టి ఎవరు పోరు. ఈ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు ఇటు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇటు రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే పెన్షన్స్ కావచ్చు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా మరి ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఎవరు పోరని చెప్పేసి కరాఖండ్గా మనం చెప్తున్నాం. ఇంకొకసారి ఎవరైనా కూడా మా కార్పొరేటర్లు కావచ్చు, లేకుంటే పార్టీ నాయకులు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, మీరు అందరూ పోతురని చెప్పేసి ఎవరు పుకారు లేపినా కూడా దయచేసి నమ్మద్దని చెప్పేసి ప్రెస్ మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం. ఇంకొకటి మీడియా మిత్రులు కూడా దయచేసి ఎవరైనా నిజం తెలిస్తే మాత్రం రాయండి. అనవసరంగా మన ఏదైతే అబద్ధపు అసత్యపు ప్రచారం రాసి అనవసరంగా మరి పార్టీలలో లేని ఈ యొక్క పుకార్లను మరి శిఖాలు కొట్టేలా చేయద్దని చెప్పేసి కూడా మీడియా మిత్రులను కొందరికి కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా దయచేసి ఒకటే చెప్తున్నాం, గౌరవ శాసనసభ్యులు గారు మరి వారి నాయకత్వంలోనే మేము పనిచేస్తామని చెప్పేసి మేమందరం కరాఖండ్గా చెప్తున్నాం. ఏది మళ్ళీ ఒకసారి అదే విషయాన్ని మేమందరం కూడా నిర్ణయించుకొని చెప్తున్నాం. ఎందుకంటే వారికి మరి మచ్చ ఇచ్చే కార్యక్రమాలు కూడా ఎవరు పెట్టుకోవచ్చుకోలేదు, ఎవరో బయట నుంచి వీరందరూ చేస్తున్నారు. కాబట్టి మరి గౌరవ ఏదైతే ఈ రాష్ట్ర నాయకత్వంలో కావచ్చు, మా ఎమ్మెల్యే సార్ నాయకత్వంలో చేస్తున్నాం తప్ప మరి పక్క కాన్స్టిట్యున్సీలో పోతున్నారు. వారు పార్టీ మార్గాన్ని వేరే వర్గం మాట అని చెప్పేసి అంటున్నారు. ఏ వర్గానికి చోటునివ్వకుండా తావివ్వకుండా మేము అందరం కలిసినట్టుగా పనిచేస్తామని చెప్పేసి, అదేవిధంగా మంచాల కార్పొరేషన్ ని మరి సుందరవందనంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యుల సూచనల మేరకు మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా అందరికీ పేరు పెడతాను తెలియజేస్తాను.